రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు త్వరలోనే కొత్త వైస్ ఛాన్సలర్లు రానున్నారు. ఇందుకోసం కసరత్తు ప్రారంభమైంది. వీసీలను నియామకంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. పైరవీలకు ఛాన్స్ లేకుండా క్లీన్ బయోడేటా ఉన్నవారిని అపాయింట్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ సర్కారు యూనివర్సిటీల వీసీల పదవీ కాలం మే నెలలో పూర్తయింది. ముందుగానే వీసీలను నియమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జనవరిలోనే రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. 10 వీసీ పోస్టుల కోసం 312 మంది నుంచి 1382 దరఖాస్తులొచ్చాయి. ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత 10 వర్సిటీలకు సెర్చ్ కమిటీలను సర్కార్ నియమించింది. యూనివర్సిటీల వీసీల కోసం సెర్చ్ కమిటీల సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న 3 వర్సిటీలకు సంబంధించిన కమిటీల మీటింగ్ జరిగింది. సెక్రటేరియట్లో ఉస్మానియా వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, పాలమూరు వర్సిటీల కమిటీలు సమావేశమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతి కుమారి మీటింగ్ లో పాల్గొన్నారు. ఒక్కో వర్సిటీకి 3 ప్రొఫెసర్ల పేర్లను సభ్యులుగా ఫైనల్ చేశారు. ఇవాళ జేఎన్టీయూ, తెలంగాణ, శాతవాహన వర్సిటీ సెర్చ్ కమిటీల సమావేశాలు జరగనున్నాయి. మహాత్మా గాంధీ సెర్చ్ కమిటీ సమావేశం ఈ నెల 1న నిర్వహించారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసిన వాటిలో 2 వర్సిటీల డేట్లు మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెర్చ్ కమిటీ సభ్యులు టైం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వర్సిటీ వీసీల నియామకంలో ప్రొఫెసర్ల సమర్థత పరిగణలోకి తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఆరోపణలు లేని వారికే వీసీ పదవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ప్రకారం వీసీలను నియమిస్తున్నట్టు సమాచారం. 2 బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున వీసీల పదవులు దక్కే ఛాన్స్ ఉంది. మైనార్టీ, ఎంబీసీలను వీసీలుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీసీల నియామకంలో గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అవినీతి ఆరోపణలు లేని వారినే తీసుకోవాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. ప్రొఫెసర్ల ఓడపోతలో భాగంగా వారి బయోడేటాతో పాటు వారి కుటుంబీకుల వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించారు. ఈ రిపోర్టు సర్కార్కు చేరింది. దీని ప్రకారం వీసీలను నియమించనుంది ప్రభుత్వం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ యూనివర్సిటీలపై శ్రద్ధ పెట్టలేదంటున్నారు విద్యావేత్తలు. రేవంత్ సర్కార్ త్వరగా వీసీలను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటున్నారు.